హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను, ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు నా వల్ల అవ్వట్లేదు. ఈ ఆఫ్టర్ చికెన్ గున్యా ఎఫెక్ట్స్, ఆ పోస్ట్ ఆర్థరైటిస్ ఏందో తెలియదు కానీ కాలు కింద పెట్టి నిలబడలేకపోతున్నాను. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చినారు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అది వాడాలో వద్దా అర్థం కావట్లేదు. అసలు ఎట్లా నొప్పులు తగ్గుతుందో అర్థం కావట్లేదు. నిలబడలేకపోతున్నాను నేనైతే. పైకి బాగున్నాను కానీ ఇక్కడ వరకు హాఫ్ బాడీ వరకు బాగుంది కానీ కింద బాడీ అస్సలు బాగాలేదు, అసలు పని చేయట్లేదు నా బాడీ. అంత ఘోరంగా ఉంది నా సిచ్యువేషను. సో అందుకని చేయలేకపోయినాను. యాక్చువల్లీ అబ్బాయి ప్రోమో వచ్చినప్పుడు కూడా దాని గురించి ప్రోమో అనాలిసిస్, ఎవరు ఎలిమినేట్ అవుతారో అనాలిసిస్ అని చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఈరోజు ఎపిసోడ్ మాత్రం పగిలిపోయింది. నా తమ్నైల్ ఉన్నట్టు నాగమావ ఏం మావ అద్దరు కొట్టినావు అనిపించింది. అద్దరు కొట్టేస్తున్నాడు ఈరోజు. వాళ్ళ నాయన బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది వచ్చి ఏఎన్ఆర్ గారి పాటలతో స్టార్ట్ అయింది. పచ్చగట్టి కోసేటి పడిచి పిల్ల ఆ పాట, దాని తర్వాత నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని ఆ పాట. ఇటువంటి పాటలంతా ఏఎన్ఆర్ మావగారు, మావకి డాడీ. సో ఆయన గురించి ఎందుకు లేదు కానీ లేని వాళ్ళ గురించి మనం ఇదంతా మాడకూడదు. బట్ నాగ్ మామ ఎపిసోడ్ ఓ మై గాడ్ ఎంత బాగా చేసినాడు. యాక్చువల్లీ ప్రతి వారం ఏంద్రా వీళ్ళు ఏం పాయింట్స్ అడగలేదు అనేసి 2 weeks అదే అనుకున్నా. నేను నా స్టోరీలో కూడా పెట్టినాను, ఈ నాగమావ ఇట్లా జనాలకి ఉండే పాయింట్స్ ఏవి అడగకుండా వాళ్ళకి నచ్చిన స్క్రిప్ట్ మాత్రమే ఇచ్చినారంటే ఖచ్చితంగా సీజన్ ఫ్లాప్ అవుతుంది అనేసి. సో వాళ్ళు అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నట్టున్నారు. సీజన్ ఫ్లాప్ అవ్వకూడదని ప్రతి పాయింట్ కవర్ చేస్తున్నారు ఈరోజు. బట్ లాస్ట్లో ఒక పాయింట్ మాత్రం మిస్ చేస్తున్నారు అనేసి అనిపించింది. అది ఏ పాయింట్ అని చెప్పేసి లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి ఎపిసోడ్, లాస్ట్ వరకు చూడండి రివ్యూ. బట్ ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ లైక్ చేయండి. ఈ రోజు రివ్యూకి మినిమం 3000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈరోజు యష్మిన్ చూస్తే నాకు నేనే గుర్తొచ్చినాను నిజంగా. ఎందుకంటే అంత గట్సీగా నాగమామ మాట్లాడుతూ ఉండేటప్పుడు దానికి స్టాండ్ తీసుకొని ఎవరిని చూడలేదు ఇన్ని సీజన్స్లో. నా సీజన్లో నేను ఒక్కటే, నాగార్జున గారు ఒకవేళ ఏదైనా పాయింట్ చెప్పి ఆ ఒపీనియన్కి నా ఒపీనియన్ డిఫర్ అయితే నేను చాలా గట్సిగా మాట్లాడున్నాను నాగార్జున గారితో. ఆ గట్స్ ఈరోజు నేను యష్మి దగ్గర చూస్తున్నాను అని చెప్పేసి నాకు అనిపించింది. ఈరోజు ఎంతమందికి యష్మి నాలాగా అనిపించింది అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదు నీలాగా కాదు ఆపిల్ ఇంకా తోపు అంటే మేబీ ఇంకా తోపేమో. బట్ నాకైతే కొంచెం సిమిలారిటీస్ కనిపించినాయి. ఓకే, సో ఈరోజు ఒక ఆయన వచ్చి స్టార్టింగ్లోనే యాక్చువల్లీ ఈ ఎపిసోడ్లో ఏమనిపించిందిరా అంటే యష్మికి విష్ణుప్రియకి హైప్ ఇచ్చినారనిపించింది. విష్ణుప్రియ తప్పు చేసినా కూడా నాకు తెలిసి బిగ్ బాస్ టీం ఏమన్నా విష్ణుప్రియని కవర్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. మేబీ విష్ణుప్రియకి బయట పాజిటివిటీ ఉండొచ్చు కానీ ఎక్కడో కవర్ చేస్తున్నారేమో విష్ణుప్రియ తప్పులు కూడా, అంత గట్టిగా డోసేజ్ ఇవ్వట్లేదేమో అనేసి అనిపిస్తుంది. అండ్ ప్రతిదానికి విష్ణుప్రియ నవ్వేది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో నవ్వుతా ఉంటే కామెడీ అనిపిస్తుంది. బట్ విష్ణుప్రియ కొన్ని సీరియస్ సిచ్యువేషన్లో కూడా నవ్వుతుంది. అది ఏ విషయంలో నవ్వింది ఏమి అని చెప్పేసి నేను చెప్తాను. ఆ విషయం నాకు ఎందుకు నచ్చలేదు అనేసి కూడా చెప్తాను. ఒక ఆయన వచ్చి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందే ఆడియన్స్లో యష్మి ఆడపులిలా ఉంది, నాకు యష్మి చాలా నచ్చింది, ఆన్ ద ఫేస్ మాట్లాడుతుంది అనేసి చెప్పున్నాడు. నాగార్జున గారు కూడా అవును యష్మి చాలా బోల్డ్గా చాలా మంచిగా ఆడింది అనేసి చెప్తాను అనమాట. దాని తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ చూపించినారు. అబ్బాయి వచ్చి నిఖిల్తో చెప్తా ఉన్నాడు పృథ్వీ వైలెన్స్ గురించి. యాక్చువల్లీ ఇది సోనియాతో అబ్బాయి మాట్లాడిన విషయాలు నిఖిల్తో చెప్తున్నాడు అనమాట. ఏమని, పృథ్వీ వైలెన్స్ చేస్తా ఉంటే ముందు రోజు నువ్వే కదా వద్దన్నావు, వద్దు వైలెన్స్ వద్దు, మనము నార్మల్గా ఉందాము అనేసి కన్సర్న్ చూపించింది నువ్వు. ఆ రోజు మాత్రం ఎందుకు కావాలని ప్రొవోక్ చేసావు, ఎందుకు హోల్డ్ చేయకుండా చేసావు, అక్కడ నువ్వు ఫ్లిప్ అయినట్టు కనిపించింది అని చెప్పేసి అబ్బాయి వచ్చి సోనియాతో చెప్పాడంట. అది వచ్చి నిఖిల్తో చెప్తున్నాడు. సోనియా వచ్చి నా ఇంటెన్షన్ అది కాదు అనేసి అనిందంట. మళ్ళీ నిఖిల్ వచ్చి చెప్తాను అనమాట సోనియా నాతో ఈ మాట అనిందని చెప్పేసి. నేను అంత ట్రాన్స్పరెంట్గా లేను, నేనేం చెప్తానో అదే చెప్తున్నా అనేసి జనాలు అంటున్నా కూడా నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పి సోనియా వచ్చి నిఖిల్తో మాట్లాడింది అనేసి చెప్తాను అన్నాడు. నిజంగానే జనాలందరికీ ఆ పాయింట్ ఉంది, ఇంకా దాంట్లో స్టాండ్ తీసుకోవడానికి ఏముంది. నిజంగానే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సోనియా కూర్చుంటాడు, లే అంటే లేస్తాడు. మొన్న అది లైవ్లో జరిగింది కూడా చూపించినారు. నువ్వు సిగరెట్ తాగొద్దంటే తాగను, తినమంటే తింటాను, నువ్వు ఏం చెప్తే చేస్తానా, అలగకు నాన్న అని చెప్పేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. సో ఆ పాయింట్ కూడా అనిపించింది. అండ్ ఈరోజు కన్ఫెషన్ రూమ్లోకి మణికంఠ అని పిలిచి లాస్ట్లో యష్మిని హక్ చేసుకున్న విషయం చూపించినారు అనమాట. యష్మిని హక్ చేసుకున్నప్పుడు యష్మి డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది దాని గురించి చెప్పి, సో ఇంకోసారి కానీ ఇట్లా రిపీట్ చేసావంటే నేను హౌస్లోంచి బయటికి పంపించాల్సి వస్తుంది, ఆడపిల్లని వల్ల డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది అంటే. ఇది యష్మి విషయంలో ఒకటే కాదు, ఇంకా చాలా విషయాల్లో చేసినావు నువ్వు, చాలా మంది విషయంలో కూడా నువ్వు ఇదే చేసినావు, ఇంకోసారి రిపీట్ అవ్వకూడదని చెప్పేసి మణికంఠకు చెప్పినారు. అట్ ద సేమ్ టైం నాకెందుకో ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మేబీ సోనియా కూడా బ్యాడ్ అయిపోతా ఉంది అని చెప్పేసి సోనియాని నిఖిల్ని కూడా పిలిచి
ఇట్లా కన్ఫెషన్ రూమ్లో చూపించుంటారు, అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసి ఉంటారు బికాస్ ఇట్స్ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ దే డోంట్ వాంటెడ్ టు బి పోర్ట్రేడ్ అవుట్ సైడ్, బయట కనిపించకూడదు జనాలకి, బికాస్ ఒక ఆడపిల్ల విషయం అంటే జనాలందరూ తప్పుగా తీసుకుంటారని ఒక పాయింట్తో జనాల్లో అంత ఫుల్ నెగిటివిటీ అయిపోతుంది, జనాలకి ఫుల్ ఇరిటేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నాకు తెలిసి ఖచ్చితంగా సోనియాని నిఖిల్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి చూపించుంటారు వాళ్ళ వీడియోస్ కూడా, దిస్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అని చెప్పేసి చూపించుంటారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దీంతో పాటు బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రతి వారము ఆడియన్స్తో మాట్లాడించడము, లేకపోతే ఆడియన్స్ ట్వీట్స్ పెడతా ఉంటారు కదా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ట్వీట్ పెడతారు కదా, ఆ ట్వీట్స్ అన్ని వాళ్ళకి చూపిస్తూ ఉంటే మేబీ వాళ్ళ ఆ గేమ్ గురించి వాళ్ళకి ఒక ఐడియా వస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియకి ప్రేరణకి మధ్యలో ఉండే గొడవ కూడా సాల్వ్ చేస్తున్నారు. సో ఆ గొడవ కూడా సాల్వ్ చేసిన దానివల్ల మేబీ వాళ్ళు కూడా రేపటి నుంచి గొడవ పడకపోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ అట్లా అనుకునే దానికి లేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఎవరికో గొడవలు ఉంటే సాల్వ్ చేస్తున్నారు, బట్ నెక్స్ట్ డే వాళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు. సోనియాకి విష్ణుప్రియకి గొడవలు సార్ట్ చేసినా కూడా వాళ్ళు తర్వాత కూడా గొడవలు పడినారు. ఓకే, దాని తర్వాత ఈసారి బిగ్ బాస్ నుంచి షూట్అవుట్ ఉంటుంది నాకు మామూలుగా ఉండదని చెప్పేసి అబ్బాయి అంటున్నాడు. సో అబ్బాయికే తెలుసు ఏదో తప్పు చేసినాడు, నాకు వాచిపోతుందని చెప్పేసి. దాని తర్వాత అబ్బాయి వచ్చి ఓంతో చెప్తున్నాడు అనమాట, నా పాయింట్ ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ మనకు అనిపించింది మనం చేయాలి, నాకు తప్పనిపించింది నేను మాట్లాడినాను, అది జనాల్లో నెగిటివ్గా పాయింట్ ఉంది అని చెప్పేసి అంటున్నాడు. ఆదిత్య ఓం చెప్తున్నాడు, ఈయన ఎవరు మాట్లాడితే వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంటాడు, ఎవరితో కూర్చుంటే వాళ్ళు ఏం మాట్లాడుతుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ వాళ్ళకి దొరవేస్తూ ఉంటాడు, ఆయనకి సొంత ఒపీనియన్ సొంత డెసిషన్ లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎంతో పెద్ద ఆయన చాలా క్లాసులు తీసుకున్నా కూడా ఆయనకి అంత మెచ్యూరిటీ లేదేమో అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ ఆయనకి పర్సనల్ లైఫ్లో మెచ్యూరిటీ ఉందేమో కానీ బిగ్ బాస్ గేమ్లో అయితే ఆదిత్య ఓంకి మెచ్యూరిటీ లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పినాడు తెలుసా, గేమ్ ఓడిపోయినా కూడా ఓకే కానీ హ్యూమానిటీ ప్రకారం ఉండాలి అన్నారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను మణికంఠాన్ని కూడా తిట్టాను మీ మాట వినట్లేదని చెప్పేసి. ర్యాష్గా ఉండే వాళ్ళనే సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్ టీము, వాళ్ళు మీకు చేయరు అన్నట్టు చెప్పాడు అనమాట ఓం కూడా. అంటే ర్యాష్గా ఉండే వాళ్ళకి బిగ్ బాస్ టీం వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మీకు సపోర్ట్ చేయరు అనేసి చెప్పిన దానికి ఈ పాయింట్ గురించి కూడా నాగార్జున గారు అడ్రస్ చేసి ఉండొచ్చు, ఓము ఎందుకు ఇట్లా చేస్తాను అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎట్లా డిసైడ్ చేశారంటే అబ్బాయే అందరినీ చెడిపేస్తున్నారు, అబ్బాయే ఇక్కడ కలుపు మొక్క ఏంది తులసి వనంలో గంజాయి మొక్క లాగా ట్రీట్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత మణికంఠ చెప్తున్నాడు, ఎక్స్ టాస్క్లో నా 120% ఇచ్చా, స్పీడ్ ఏదైతే ఉందో అది పక్కనో ఏదైనా ప్రెషర్ ఇచ్చినా నేను కూల్గా వెళ్తున్నా, అట్లా వెళ్ళకుండా నేను మారాలి అనేసి చెప్పినాడు. దాని తర్వాత నువ్వు సోనియా ఆడేటప్పుడు నేను నిన్ను ఆల్రెడీ 3 సార్లు చీఫ్ అయ్యే చూసేసా, ఈసారి సోనియా గెలవాలి అనేసి అనుకున్నాను అని చెప్పేసి నిఖిల్తో చెప్తాను అనమాట. దాని తర్వాత స్టార్ట్ అయింది ఎపిసోడ్. స్టార్ట్ అయిన తర్వాత నాగమావ ఫస్ట్ సోనియాని లేపి, సోనియా నువ్వు సంచాలకుగా బాగా చేసినావా, అది ఎంత పెద్ద బాధ్యతో తెలుసు కదా, నువ్వు కరెక్ట్గా చేసావా అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అనేసి అనింది. అఫ్కోర్స్ అది కన్ఫ్యూజ్ అయ్యే టాస్కే, ఆ టాస్క్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అండ్ సోనియా వచ్చి సంచాలకుగా సరిగ్గా చేయలేదు అనేసి అనిపించింది. లాస్ట్కి తీసుకున్న డెసిషన్ ఓకే కానీ సంచాలకుగా తను నిజంగానే కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం గేమ్ అంతా క్లమ్జీ చేసింది అనేసి అనిపించింది. దాని తర్వాత అబ్బాయిని లేపి సోనియా జడ్జ్మెంట్ బాగుంది అనేసి అంటే, సోనియా వచ్చి ముందు ఒక రూల్ వెనకాల ఒక రూల్ చెప్పింది, రూల్లోనే సబ్ క్లాజ్ ఉంది, రూల్లో బాడీ పైన బెలూన్ ఉంటే వాళ్ళే గెలుస్తారు అనేసి ఉంది, సబ్ క్లాస్లో కింద ఉండే బెలూన్ కూడా కన్సిడర్ చేయాలి అనేసి ఉంది. బట్ సోనియా వచ్చి సబ్ క్లాస్లో ఉండేది తీసుకొని మెయిన్ క్లాస్లో ఉండేది తీసుకోలేదు అనేసి అంటే, దాంట్లో బాక్స్ నుంచి బయటికి ఎందుకు వెళ్ళి ఆడావు, కోర్ట్ కూడా గీత ఎందుకు గీస్తారు, ఆ గీత కోర్ట్ క్రికెట్ కూడా కోర్టు దాటి బౌండరీ దాటి ఎవరైనా ఆడతారా, నువ్వు బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటే కూడా ఎందుకు వెళ్ళావు, బాక్స్లో ఆడేదే కామన్ సెన్స్ అని చెప్పేసి బాక్స్ బయట వెళ్ళడం స్ట్రాటజీ అనుకున్నాను సార్ అంటే, ఏమి ఇంత తిక్క అబ్బాయి ఇంత బాగా ఆలోచిస్తాడనేసి అనుకున్నాను. బాక్స్లో ఆడడమే గేము, బాక్స్ బయటికి వెళ్తే అవుట్ అవుతారు కానీ స్ట్రాటజీ ఏమవుతుంది, అదే నాకు మా కూడా చెప్పినాడు, బయటికి వెళ్తే అవుట్ కదా అంటే నా మిస్టేకే సార్ అనేసి అన్నాడు అనమాట. సోనియా నిఖిల్కి ఫేవర్ చేస్తుంది అనేసి అందరికీ చెప్పాలనుకున్నావు అనేసి అన్నాడు. దాని తర్వాత ఒకరి చేతిలో ఆయుధం లేనప్పుడు యుద్ధం జరగదు, సోనియా నీ డెసిషన్ అంటే సోనియా వచ్చి సార్ సారీ సార్ అనేసి అంటే, సోనియా నీ డెసిషన్ తప్పైతే నేను చెప్తాను అన్నాడు. బట్ లాస్ట్కి సోనియా డెసిషన్ తప్పో రైటో చెప్పకుండా వదిలేసినాడు నాగమావ. ఏంద్రా చెప్పలేదు, లాస్ట్కి డెసిషన్ ఇప్పుడు సోనియా కరెక్ట్ చేసినట్ట రాంగ్ చేసినట్ట అని చెప్పేసి సోనియాకి అర్థం కాలే, మిగతా వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్ అనమాట. దాని తర్వాత యష్మి వచ్చి లేచి చెప్పింది, సార్ సోనియా వచ్చి లోపలికి బెలూన్స్ పంపించలేదు అని చెప్పేసి. ఇక్కడ కూడా నాకు యష్మిని అలాగే అనిపించింది, యష్మిని అసలు ఎవరు పాయింట్ అడగలేదు, బట్ యష్మియే లేచి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేసి చెప్పింది దట్ బాల్స్ లోపల పంపించలేదు సార్ సోనియా అది అనేసి అంటే, సంచాలక్ డెసిషన్ ఫైనల్ అనేసి నీకు తెలుసు కదా అంటే, అందుకే కదా సార్ మేము నోరు మూసుకున్నామంటే, అయితే ఇప్పుడు కూడా నోరు మూసుకొని కూర్చో అని చెప్పాను అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారో తెలుసా అంటే,
అబ్బాయి ప్రతిసారి అబ్బాయికి తెలుసు నేనే ఇక్కడ కల్ప్రిట్టు, నాకే బొక్క, నేను మళ్ళీ అన్న దొరికిపోతే బొక్కబడిపోతుందేమో, నన్ను ఇంకా మామూలు ఉండదు విశేషాలు, నన్ను ఇంకా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తానని చెప్పేసి అబ్బాయి ఆల్రెడీ భయపడిపోయేసి గేమ్ రూల్స్ గురించి మాట్లాడిన దానికి అనేసి అన్నాడు. దాని తర్వాత సార్ నా సైడే ఉన్నాయి సార్ అన్ని మిస్టేక్స్ అన్నీ అని చెప్పేసి అనమాట. అబ్బాయి నువ్వు ఒక సైకో లాగా ఉన్నావు అని చెప్పేసి ఇంకా వీడియో చూపించినాడు. నాకు అబ్బాయి వీడియో చూస్తూ ఉంటే ఒక బిగ్ బాస్ లవర్గా మండింది, మామూలుగా మండలేదు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ అనేది అందరికీ వచ్చే ఆపర్చునిటీ కాదు, అది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ ఎవరికైనా. అండ్ అది చాలా సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా. బిగ్ బాస్ పోయి ఎవరైనా సరే అసలు ఇంకా చాలామంది ఈగర్గా ఉంటారు ఎప్పుడప్పుడు బిగ్ బాస్ పోతామా అని. అట్లాంటి ఒక బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్ని కామెడీగా 2-3 మాటలు అంటే కూడా బిగ్ బాస్ ఏం పట్టించుకోడు. ఏంది బిగ్ బాస్ ఇదే సోదే, ఏంది బిగ్ బాస్ ఇదే సోదే అంటే ఏం పట్టించుకోడు, అట్లాంటి మాటలంతా పట్టించుకోడు. బట్ బిగ్ బాస్ని అబ్బాయి మాట్లాడిన మాటలు అసలు నార్మల్ మనిషిని మాట్లాడితే ఒకటి చంప మీద పీకుతారు అట్లాంటి మాటలు. బిగ్ బాస్ ఏం అనలేక గమ్మునున్నాడు. కానీ ఎన్ని మాటలు మాట్లాడినాడు. లఫంగి ఎడిట్స్ అన్నాడు, ఆయనకే తెలియదు, వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడు అంతా టాస్క్ మారుస్తూ ఉంటాడు. అసలు ఎంత చీప్గా మాట్లాడినాడంటే బిగ్ బాస్ని తను బిగ్ బాస్ హౌస్లో ఉండి రెస్పెక్ట్ చేయలేదు అనేసి అనిపించింది. ఇదే కానీ సల్మాన్ మా ఉండుంటే ఆల్రెడీ హిందీలో బిగ్ బాస్లో ఏ బిగ్ బాస్ మేరే ఔకాత్ నయ్యి అనేసి అంటే, ఇట్లాంటి వాళ్ళు ఈ బిగ్ బాస్ షోలోనే కాదు అసలు ఈ కలర్స్ టీవీలోనే ఉండకూడదు, బయటికి పోండి అని చెప్పేసి రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేసినాడు. బట్ మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు చాలా వాట్ యూ కాల్ ఇట్ దయాగుణం జాలిగుణం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అబ్బాయికి రెడ్ కార్డ్ అనేసి బూత్ చూపించేసి మళ్ళీ లోపల కూర్చోబెట్టేస్తున్నారు. దానికి ఎందుకు చూపించేది? నిజంగానే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసి ఉంటే టీఆర్పీలు ఎగిరిపోయి ఉంటాయి. అండ్ ఆల్సో తెలుగు బిగ్ బాస్కి భయంకరమైన పేరు వచ్చి ఉంటుంది. అబ్బాయి ఫేమస్ అయిపోయి ఉంటాడు అట్టా ఇట్టా చేరి. మన తెలుగు బిగ్ బాస్ కూడా భయంకరమైన హై ప్లేస్ ఉంటుంది. తమిళ బిగ్ బాస్లోనే ఒకరిని పంపించేస్తున్నారు, హిందీ బిగ్ బాస్లో పంపించేస్తున్నారు. మన తెలుగు బిగ్ బాస్ వల్లే భయంకరమైన దయాగుణం జాలిగుణం కలిగిన వాళ్ళు. సో అంతా చూపించేసిన తర్వాత సార్ నేను సారీ చెప్తాను, అది తప్ప ఇంకేం చేయలేను అనేసి అన్నాడు. చేసిందంతా చేసి నువ్వు సారీ చెప్తావా? ఆట మీద కానీ బిగ్ బాస్ మీద కానీ రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ టాలరేటింగ్. అబ్బాయి నీకు రెడ్ కార్డ్ ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోనేసి అంటే అందరూ వచ్చి సార్ 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 అనేసి అన్నాడు. అక్కడ యష్మి మాత్రం లేచి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి అనేది. యష్మి నువ్వు కూర్చో అనేసి, అనవసరంగా స్టాండ్లు తీసుకుంటావు కూర్చో అని చెప్పేసి యష్మిని కూర్చోబెట్టేసినాడు అనమాట. దాని తర్వాత నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను సార్, ప్లీజ్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటా, ఒకే ఒక ఛాన్స్ అని చెప్పేసి అన్నాడు అనమాట. అప్పుడు నాగమావ అన్నాడు, బిగ్ బాస్ హౌస్కి మనం వచ్చినప్పుడు మనం నేర్చుకునే లెసన్స్ లైఫ్ అంతా యూజ్ అవుతాయి, అది లైఫ్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది అనేసి. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ అనే ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అది నిజంగా నాకు దొరకడం నేను అదృష్టం అనేసి అనుకుంటా ఉన్నాను. బిగ్ బాస్ హౌస్లో టైం విలువ, ఆకలి విలువ, మనుషుల విలువ, ఏదైనా ఎవరినైనా మిస్ అవుతా ఉంటే పేరెంట్స్ విలువ, అన్ని విలువలు తెలుస్తాయి. ఫుడ్ విలువ, ప్రతి ఒక్క విలువ తెలుస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళకి అదొక గేమ్ షో, ఒక రియాలిటీ షో లాగా కనిపిస్తుంది. కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో మేనేజ్మెంట్ అంటే ఏమనేసి తెలుస్తుంది. ఒకప్పుడు నిజంగానే గీతు రాయల్ అంటే నేను చాలా రూడ్గా ఉండేదాన్ని. నాకు అసలు మనుషులు నచ్చేవాళ్ళు కాదు, మనుషులంతా వర్స్ట్ ఫెయిల్స్ ఎంద్ర వీళ్ళు అనేసి అనిపించేది ఒకప్పుడు. ఐ యూస్ టు నాట్ హ్యావ్ దట్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ పీపుల్. బట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత కోపం ఉన్నా కూడా నాకు బాగాలేనప్పుడు కొంతమంది వచ్చి చూసుకున్నారు. ఎవరైనా సరే నామినేట్ చేసినా కూడా నెక్స్ట్ డే బాగాలేనప్పుడు వచ్చి చూసుకుంటే అప్పుడు అనిపించింది అందరూ మంచోళ్ళే గైస్, మనుషులందరూ మంచోళ్ళే. ఇప్పుడు ఉండే బిగ్ బాస్ హౌస్లో కూడా అందరూ మంచోళ్ళే. సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళ నెగిటివ్ షేడ్స్ బయటపడతా ఉంటాయి. వాళ్ళ నెగిటివ్ షేడ్స్ కొన్నిసార్లు ఈ ఎడిట్స్లో దీంట్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నెగిటివ్గా కనిపిస్తారు. కానీ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఇస్ గాడ్స్ గిఫ్ట్. ఓకే, అప్పుడు అబ్బాయికి చెప్పాడు, యు ఆర్ లైక్ ఏ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్, నీ యాటిట్యూడ్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది, యాంపిటేట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము అని చెప్పేసి అంటే నిఖిల్ వచ్చి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాస్. నిఖిల్ని లేచి అడిగితే నిఖిల్ వదిలేద్దాం సార్ అంటే, ఏమి నీకు ఈసారి చీఫ్ ఇచ్చేసినాడని చెప్పేసి వదిలేస్తానవా అని చెప్పేసి అంటే నిఖిల్ అంటాడు, ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాస్ సారీ చెప్పేదానికి కూడా, కానీ అబ్బాయి చెప్పలేదు, సోనియా చెప్తా ఉంటే కూడా చెప్పలేదు అని చెప్పేసి అంటాడు అనమాట నాగమావ. దాని తర్వాత బిగ్ బాస్ని రెస్పెక్ట్ చేయని అబ్బాయి ఈ హౌస్లో ఉంచాలా లేదా అనేది మీరే డిసైడ్ చేయండి అనేసి అంటే అందరూ ఛాన్స్ ఇద్దాం అనేసి అన్నారు. దాంట్లో ఒకరిద్దరు రీజన్స్ నాకు చాలా బాగా అనిపించినాయి. నాకు యష్మి రీజన్ చాలా బాగా అనిపించింది అనమాట. సార్ నేను కూడా తను మాట్లాడే దాంట్లో ఐ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్, నేను కూడా చెప్పలేదు తనకి ఇట్లా మాట్లాడొద్దని చెప్పేసి, సో హీ డిజర్వ్స్ ఎ ఛాన్స్ సార్, వీ ఆల్ డిజర్వ్ ఎ ఛాన్స్ అని చెప్పేసి అనేసి అనింది. ప్రేరణ వచ్చి క్యాన్సర్కి కూడా క్యూర్ ఉంటుంది సార్, సో లెట్స్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అనేసి అనింది. విష్ణుప్రియ వచ్చి థ్యాంక్ గాడ్ నేను అబ్బాయి క్లాన్లో లేను అని చెప్పేసి ఫీల్ అయ్యాను సార్ తను ఆడే పద్ధతి చూసి అనేసి అంటే, చూసావా నీ క్లాన్లో లేనందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ అని చెప్పేసి మాట్లాడాడు అనమాట నాగమావ.
యాక్చువల్లీ నేను కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే నాకు అందరికన్నా బిగ్ బాస్ ఎక్కువ. సో బిగ్ బాస్ని ఎవరైనా ఒక మాట అని ఉంటే, సార్ అబ్బాయి డిజర్వ్స్ ఎ రెడ్ కార్డ్ సార్, బికాస్ బిగ్ బాస్ అనేది ఒక వరం అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మనం అంతా చెప్పినాం కదా, అదంతా చెప్పుంటానడ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేనైతే డైరెక్ట్ చెప్పుంటా, అబ్బాయి నాకు ఎంత క్లోజ్ అయినా కూడా ఐ డోంట్ టాలరేట్ హిమ్ రెస్పెక్టింగ్ బిగ్ బాస్. ఐ విల్ డెఫినెట్లీ నాట్ టాలరేట్ సమ్ వన్ డిస్రెస్పెక్టింగ్ బిగ్ బాస్. చీ, అప్పుడే రెస్పెక్టింగ్ అన్నారు కదా, దట్స్ రాంగ్. నేను యాజ్ అ బిగ్ బాస్ లవర్ ఐ విల్ నెవర్ ఎవర్ టాలరేట్ ఎ పర్సన్ డిస్రెస్పెక్టింగ్ బిగ్ బాస్. అస్సలు ఆ టాస్క్లు గేమ్ ప్లే దాన్ని దీన్ని ఏమన్నా డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటే ఓకే, సరే డిస్రెస్పెక్ట్ అంటే అది సరిగ్గా చేయలేదు అది ఇది అని చెప్పేసి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చూపిస్తే ఓకే, కానీ బిగ్ బాస్ నోటికి వచ్చిన మాట్లాడితే నేను ఊరుకోలేను, ఎగ్గేదేలే మామూలు ఉండదు అది. దాని తర్వాత నిఖిల్తో రెడ్ టాస్క్ మెయిన్ టాస్క్ అందరికన్నా బాగా ఆడింది ఎవరంటే సీత, విష్ణుప్రియ అందరు బాగా ఆడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అందరికన్నా సీత బాగా ఆడిందంటే మరి రెడ్ కార్డ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అనేసి అడిగారు. అనిన తర్వాత దీని గురించి మళ్ళీ మాట్లాడతా అనేసి కూర్చోబెట్టాడు. బట్ లాస్ట్లో ఏమని చెప్పాడంటే సోనియాతో చెప్పాడు, రెడ్ గుడ్డు గెలవడం ఒకటే కాదమ్మా, టాస్క్ కూడా గెలవాలి, అంతేగాని నిఖిల్ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు నాతో గెలుస్తావనేసే నన్ను తీసుకున్నావు కదా అని అడిగేది కాదు, టాస్క్ కూడా గెలవాలి అనేసి చెప్పినాడు. ఐ థింక్ సోనియా షుడ్ యాక్చువల్లీ ఇంప్రూవ్ హర్ గేమ్. సోనియా టాస్క్ గేమింగ్ స్కిల్స్ అయితే అసలు బాగాలేదు, జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ టైమ్స్లో నోరు గట్టిగా లేపి మాట్లాడుతుంది తప్ప గేమ్ అయితే లేదు సోనియా దగ్గర అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఆడపిల్లకాయలందరినీ నిలబెట్టి షబ్బాష్ ఎర్రగదీశారు, ఆడపిల్లకాయలు మీరు ఆడపిల్లకాయలు కాదు ఆడపుల్లులు అని చెప్పేసి అన్నారు. నిజంగా ఏ సీజన్లో ఇప్పటివరకు అందరూ ఆడపిల్లకాయలు ఇంత బాగా ఆడలేదు, ఈ సీజన్లో మాత్రమే అందరూ అస్సలు ఎర్రగా తీస్తున్నారు, ఆడపిల్లకాయలు మొత్తం అందరూ భయంకరంగా ఆడినారని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత అందరు నిలబెట్టి సామధాన భేద దండోపాధ్యాయ నాకు రాదు ఆ లైన్ సరిగ్గా చెప్పు అనేసి అన్నారు. నాకు రిచా గంగోపాధ్యాయ తెలుసు కానీ సామభేద గోపాధ్యాయ ఏంద్రా నాయన అనేసి అనిపించింది నాకు. నన్ను లేకుంటే కూడా నేను చెప్పున్నాను. అసలు మీరు చెప్పండి, సామభేద దాన గండోపాధ్యాయ గండు పిల్లిలాగా వచ్చింది. అయ్యో ఏంద్రా ఇది, ఒరే ఓకే. దాని తర్వాత అది సామదాన భేద దండోపాధ్యాయం ఏదో ఒకటి అది అని చెప్పేసి అన్నాడు అనమాట బిగ్ బాస్. దాని తర్వాత నైనికాతో అన్నాడు అనమాట, నువ్వు ఒక్కసారి చీఫ్ అయితే వదిలేస్తావా, మళ్ళీ ఆడవా, మీ టాస్క్ మీద మీకే సీరియస్నెస్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు. సీత వచ్చి ఐ గేవ్ మై 100% అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనింది. నేను 100% ఇచ్చాను ఇప్పటివరకు నా గేమ్స్ అన్నింటిలో, బట్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేసి అనింది. ప్రేరణ వచ్చి నేను డీసెంట్గా ఆడాను అంటే ఆట విషయంలో డీసెంటా అనేసి అడిగినాడు. అంటే ఒక మాట చెప్పా అది కొంచెం ఇండీసెంటా అనేసి అంటే ఏమాది అనేసి అంటే క్యారెక్టర్లెస్ అనేసి చెప్పేసి అనింది, దాని గురించి చెప్పున్నాడు. దాని తర్వాత ఆడపిల్లకాయలందరూ బాగా ఆడిన దానివల్ల 6 lakhs యాడ్ అయింది అని చెప్పేసి అన్నారు. అమ్మాయిలు అద్దరు కొట్టిన దానికి 6 lakhs అయింది, ఒక్కొక్కరికి 2 లక్షలు వేసుకొని 12 లక్షలు కూడా పెంచొచ్చు అనేసి అనిపించింది. బట్ ఇంకో రకంగా ఏమనిపించిందంటే 3వ వారానికే 12 లక్షలు జమ చేస్తున్నారు వాళ్ళు, ఇంకా 15వ వారానికి ఎంత అవుతుంది, ఈసారి ప్రైజ్ మనీ 70 lakhs అని చెప్పేసి అనిపించింది నాకు. దాని తర్వాత ప్రేరణ విష్ణు ఇద్దరిని నిలబెట్టి ప్రేరణ చెప్తా ఉన్నది, నాకు స్టార్టింగ్ నుంచి నేను యష్మి ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, బట్ నాకు యష్మికి అసలు అంత ఫ్రెండ్షిప్ లేదు, మేమిద్దరు పర్సనల్స్ కూడా ఎక్కువ డిస్కస్ చేసుకోము, నాకు విష్ణుప్రియతోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది, బట్ నేను ఎప్పుడైతే తను కొంచెం సెల్ఫిష్ అనిపించి నామినేట్ చేశానో అప్పటి నుంచి నా మీద పట్టుకునింది సార్, అప్పటి నుంచి తన దాంట్లో చాలా చేంజెస్ కనిపించాయి. ఈ ఎక్స్ టాస్క్లో కూడా నా మీద చాలా యాంగర్ అండ్ హేట్రెడ్తో ఆడినట్టు అనిపించింది. చాలా మాటలు అనింది, దగ్గరకు వస్తే వెరగొట్టి పంపిస్తా అనింది, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదనింది. దాని తర్వాత ఇట్లా కోపంగా నా మీద అనేసింది సార్ అనేసి అంటే వీడియో చూపించాడు అనమాట. వీడియో చూపిస్తే దాంట్లో విష్ణుప్రియ బ్యాక్ సైడ్ ఉంది. సో ప్రేరణ చెప్తా ఉన్నది, సార్ ఇంకొక యాంగిల్లో తను నిజంగానే ఇట్లా గీకేసింది సార్, నన్ను కొరికేసింది అది ఇది అని మాట్లాడితే దాని గురించి అస్సలు ఏమీ మాట్లాడలేదు విష్ణుప్రియతో, నాకు మావ అని చెప్పేసి అనిపించింది. ఈ ఒక్క విషయంలో ఏమన్నా విష్ణుప్రియ తరపున కొంచెం బయస్డ్గా ఉన్నారేమో అని చెప్పేసి అనిపించింది. కానీ వాళ్ళు బయస్డ్గా ఉంటే దానివల్ల అఫెక్ట్ అయ్యేది ఎవరు తెలుసా, విష్ణుప్రియనే. ఎందుకంటే తను ఒక తప్పు చేస్తూ ఉంది, అది జనాల్లో తప్పుగా వెళ్తూ ఉంది అని చెప్పేసి కానీ హౌస్లో విష్ణుప్రియకు తెలియకపోతే విష్ణుప్రియ తర్వాత కూడా అదే రిపీట్ చేస్తుంది. దాని తర్వాత ఒక్కసారిగా తను కూడా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా తనకి నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనేసి చెప్తే ఆ నిమిషానికి బాధపడుతుందేమో, కానీ అది మార్చుకునిందంటే మాత్రం షీల్ సర్వైవ్ ఇన్ ది హౌస్ అని చెప్పేసి నాకు అనిపించింది. బికాస్ యాజ్ కంటెస్టెంట్ నాకు కూడా ఫస్ట్ నుంచి గీతు 200 మార్క్స్, గీతు ది బెస్ట్, గీతుని చూసి నేర్చుకోండి, గీతుని చూసి ఆట నేర్చుకోండి అని చెప్పేసి అంతా నేర్చుకోండి అని చెప్పి నేను అట్ట లేసి ఎగ్గిరి గాల్లో మేడలు కట్టుకుంటూ కూర్చున్నా.
ఒక్కసారిగా 9th వీక్లో గీతు యూఆర్ ఎలిమినేటెడ్ అంటే ఆ నుంచి డమాలని పడిపోయినా. అదేదో ఫస్ట్ నుంచే నేను ఏమేమి తప్పులు చేస్తానో అదన్నీ నాకు వీకెండ్లో తిడతా ఉంటే మేబీ నేను మార్చుకొని ఉంటానేమో. సో అందరు నన్ను బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి బిగ్ బాస్ నన్ను ఏమనట్లేదు కాబట్టి నన్ను తిట్టట్లేదు అనేసి అనుకున్నారు. కానీ నన్ను తిట్టకపోవడం వల్ల అఫెక్ట్ అయింది నేనే. ఎండ్ ఆఫ్ ద డే అది తెలుసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ రాక్షసి అన్నది ఎవరు, క్యారెక్టర్లెస్ అన్నది ఎవరు అనేసి అంటే దానికి ప్రేరణ చెప్తోంది. సార్ నేను సొసైటీ వైజ్ అనలేదు సార్ క్యారెక్టర్లెస్ అని, ఆమె ఏం పోర్ట్రే చేస్తుందో దట్ షీఈ్ నాట్ దట్, క్యారెక్టర్ మార్చేస్తుంది సార్, అదే నా పాయింట్ అనేసి అంటే దాని గురించి చెప్పినాడు. అట్లా మాట్లాడకూడదమ్మా అది ఇది అని చెప్పేసి, సార్ స్లిప్ అయిపోయాను సార్, ఇంకొకసారి అలా కాకుండా చూసుకుంటా అనేసి అనేది ప్రేరణ. సారీ విష్ణు అనేసి కూడా చెప్పింది అనమాట. దాని తర్వాత దోశ వీడియో వేసి చూపించారు. ఏంది ఆ విష్ణుప్రియ అట్లా వచ్చి ప్లేసింది అనేసి అని అదంతా వేసి చూపించారనమాట. కాకపోతే దాంట్లో విష్ణు తప్పున్నా కూడా అది ఎక్కువ ప్రొలాంగ్ చేయలేదు. సో సమ్వేర్ దే సపోర్టింగ్ విష్ణుప్రియ అని చెప్పేసి అనిపించింది. బట్ దట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ విష్ణుప్రియ. మనం అందరూ అనిపించవచ్చు ఓకే విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తున్నారని, బట్ ఇట్స్ గోన్ అఫెక్ట్ హర్ ఫర్ ష్యూర్. ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఓకే, దాని తర్వాత మనీని లేపి అడిగారు విష్ణు బాధ రైటా అంటే ఆ రైటే సార్ అనేసి అన్నాడు. ప్రేరణ తప్పు చేసిందంటే దానికి ముందు ప్రీక్వెల్ ఒకటి జరిగింది, దాని తర్వాత సీక్వెల్ ఒకటి జరుగుతుంది, బాహుబలి ప్రీక్వెల్, బాహుబలి సీక్వెల్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ అనేసి ఏదో సుత్తి స్టోరీ అంతా చెప్తా ఉన్నాడు. దానికి నేను అడిగింది ఒకటే, ప్రేరణ తప్ప రైట్ అది మాత్రం చెప్పి సొల్లు చెప్పొద్దు అనేసి అన్నాడు. అంటే ప్రేరణ వాజ్ రాంగ్ అని చెప్పేసి అన్నాడు అనమాట మనీ. దాని తర్వాత మనీ వేసిన పద్ధతిలో రాంగ్ ఇంటెన్షన్ ఉందా, నువ్వు విష్ణు చేసిన సీన్ అక్కడే ఉన్నావు కదా నువ్వు చూడలేదా అనేసి అంటే నేను అంత గమనించుకోలేదు సార్ అనేసి అన్నాడు. ఒక నార్మల్ సంగతిని మనీ ఇన్వాల్వ్ చేసి తన మహానత్వం చూపించుకునేదానికి లాగినట్టు అనిపించింది అనేసి అన్నాడు అనమాట. నాగమావని ఎదిరించి మాట్లాడుతున్నాడు మనీ. మేబీ మనీ సైడ్ తన వర్షన్ కరెక్ట్ ఉండొచ్చేమో, కానీ మనందరికీ కూడా ఒక ఆడియన్స్గా చూసినప్పుడు నిజంగానే మనీ వచ్చి మధ్యలో నారాయణ నారాయణ అని చెప్పేసి ఉండేదాన్ని ఎక్స్టెండ్ చేసినాడేమో అనేసి అనిపిస్తుంది. నాగమోహన్ అరుస్తుంటే అరుస్తున్నావు ఏంటి భయ్యో అనిపించింది నాకైతే, ఏంది భయ్యా అరుస్తావు అనేసి. దాని తర్వాత నిఖిల్ని అడిగాడు ఆ వీడియో చూపించిన తర్వాత తను ఎట్లా వేసింది అనేసి అంటే అందరూ నార్మల్గా వేసింది సార్, తను హేట్రెడ్ లాగా అదేం కనిపించలేదు, బట్ ఇద్దరి దగ్గర నేను చెప్పాను వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసుకోమని చెప్పాను అనేసి అన్నాడు అనేసి చెప్పాడు. నిఖిల్ కూడా ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ప్రేరణ దగ్గర ఏమో ప్రేరణ మాటలు మాట్లాడుతూ ఉంటాడు, విష్ణు దగ్గర విష్ణు మాటలు, సోనియా దగ్గర సోనియా మాటలు, అబ్బాయి దగ్గర అబ్బాయి మాటలు, ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక సన్ఫ్లవర్ లాగా సన్ ఎటు పక్కుంటే అటు తిరుగుతాడు నిఖిల్, సో గాలి ఎటు వీస్తే అటు తిరుగుతాడు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. దాని తర్వాత మనీ నువ్వు హౌస్లో ఆడుతున్న ఆట గెలవడం కోసం ఇద్దరి మనుషుల్లో ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, నువ్వు మధ్యలో దూరద్దు, నువ్వు నీ పాప కోసం ఆడుతున్నావు అది గుర్తుపెట్టుకో అని చెప్పేసినాడు. దాని తర్వాత విష్ణుప్రియను లేపి నామినేషన్స్ టైంలో 5 eggs ఉంటే 2 eggs తినేసావు అనేసి నామినేట్ చేసావు, నువ్వు ఏం చేసినా ఎలా చేసినా ఇది వచ్చి నాగమావ విష్ణుప్రియ గురించి చెప్తున్నాడు ప్రేరణకి. నామినేషన్స్ టైంలో నువ్వు 5 గుడ్లు ఉంటే 2 గుడ్ల కోసం చేసావు, సో నువ్వు నామినేట్ చేసినప్పటి నుంచి నువ్వు ఏం చేసినా ఎలా చేసినా తనకు అగెన్స్ట్గానే అనిపిస్తుంది, దానివల్ల మా దృష్టిలో మీరు ఇద్దరు పడిపోతారు అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. దాని తర్వాత పుణ్యస్త్రీ పతివ్రత కంట్రోల్ ఉండాలి మాట మీద అనేసి చెప్పి మీ మధ్య గొడవ ఫినిష్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు. చాలా లైట్గా షంటింగ్ ఇచ్చినాడు అనేసి అనిపించింది విష్ణుప్రియకి. అంత ఎక్కువ విష్ణుప్రియ తప్పులు ట్రాక్ చేయలేదు. మేబీ దే హ్యావ్ అ సాఫ్ట్ కార్నర్ ఫర్ హర్, బట్ దట్స్ నాట్ గోనా హెల్ప్ హర్ ఫర్ ష్యూర్. తప్పుంటే చెప్పేయాలి. 5 eggs పంపించినారు తినమని. ఇక్కడ నాకు విష్ణుప్రియ ఇది తప్పు అనిపించింది. ప్రేరణ విష్ణుప్రియ మీ ఇద్దరు ఈ గొడవ సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళు స్టోర్ రూమ్కి వెళ్ళు తీసుకొని రావడానికి అని చెప్పేస్తే స్టోర్ రూమ్కి ప్రేరణ వెళ్ళే టైంలో విష్ణుప్రియ ఒక సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చింది. ఒకసారి మీరు ఎపిసోడ్లో కూడా చూడండి. ఆ సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి అబ్బా నాకేం కోటింగ్ పడలేదు అన్నట్టు ఒక స్మైల్ ఇచ్చింది అనమాట. సో నిన్న కూడా టాస్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చి 25 గుడ్లు మీకు 263 గుడ్లు అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి అన్నవి దాని తర్వాత ఏంటి నేను దీని గురించి అనలేదు అని చెప్పేసి కామెడీ దాన్ని కొంచెం కవర్ చేసుకునే దాన్ని ట్రై చేసింది. ఇట్స్ వెరీ క్లియర్ విష్ణుప్రియ వాళ్ళ గురించే నవ్వింది అని చెప్పేసి. దట్ సో రాంగ్. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఉండేంత పాజిటివిటీ విష్ణుప్రియకి ఇప్పుడు లేదు, బట్ దట్ ఈస్ రాంగ్. ఈ రోజు కూడా నవ్వింది. బేసిక్గా అది నవ్వడం తన క్యారెక్టర్. పక్కన వాళ్ళు ఏడుస్తుంటే కూడా తను నవ్వుతూనే ఉంటుంది. ఆ రోజు సీత ఏడుస్తుంటే కూడా తను నవ్వుతూనే ఉంది. బట్ ఈ రోజు సిచ్యువేషన్లో అంత జరిగి అంత సీరియస్ డిస్కషన్ అయ్యి నాగమావ కోటింగ్ ఇస్తూ ఉండేటప్పుడు అట్లా అంటాం ఎవరికైనా ఎవరికైనా కోపం వస్తుంది. ప్రేరణ కానీ చూస్తుంటే నిజంగానే సీరియస్ అయ్యేది. చిన్నప్పుడు కూడా ఏమయ్యేదంటే నేను మా అన్న భయంకరంగా కొట్లాడుకునే వాళ్ళు, ఎంత అంటే పిచ్చి పిచ్చిగా. నేనైతే ఒకసారి గుద్ది మా అన్న పళ్ళు కూడా ఇరిగిపోయినాయి, అంత కొట్లాడుకునే వాళ్ళం అనమాట. సో ఏమైందంటే నన్ను ఎప్పుడైనా కొడితే మా అమ్మ కానీ మా నాయన కొట్టలే, మా అమ్మ కానీ నన్ను ఎప్పుడైనా కొడితే మా అన్నలా బాగేంది అంటాడు.
నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నాకు వాడిని ఏదో ఒకటి చేయాలనిపించేది చిన్నప్పుడు, అంత కోపం వస్తుంది. సో ఈరోజు కూడా విష్ణుప్రియ బాగైంది అనే నవ్వే కనిపించింది నాకైతే. అది దాని తర్వాత పృథ్వీని లేపి, పృథ్వీ నిఖిల్ ఎలా ఉంది అని అడిగితే గట్టిగానే ఆడాడు అనేసి చెప్పాడు పృథ్వీ గురించి. రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలే మరి నువ్వు అనేసి అంటే, సార్ నెక్స్ట్ చీఫ్ ఎవరవుతారు అనేసి అనుకున్నప్పుడు వాడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు, వాడి అగ్రెసివ్నెస్ని చాలా అని చెప్పలేదు, వాడు కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, వాడి అగ్రెసివ్నెస్ని మేము కంట్రోల్ చేయలేకపోయాము అనేసి అన్నాడు. మనీని లేపితే పృథ్వీ అగ్రెసివ్ అయ్యాడా అనేసి అంటే చాలా అగ్రెసివ్ అయ్యాడు సార్ అని చెప్పాడు అనమాట మనీ. దాని తర్వాత పృథ్వీ నువ్వు ఏ క్లాన్లో ఉన్నావో ఆ క్లాన్కి స్ట్రెంగ్త్, కానీ నీ అగ్రెసివ్నెస్సే నీ వీక్నెస్ అనేసి అని చెప్పినాడు. ఇంకోసారి రిపీట్ అయితే నీ ఎఫ్వర్ట్స్ యూస్ చేయొద్దు అనేసి ఆల్రెడీ ఒకసారి చెప్పా, ఇది రెండోసారి చెప్తున్నా, ఇంకోసారి కానీ నువ్వు రిపీట్ చేస్తున్నావు అంటే నీకు ఒక రెడ్ కార్డ్ వస్తుంది అనేసి అన్నారు. ఎఫ్వర్ట్స్ అనేది కామన్, బయట యూస్ చేసే వాళ్ళకి లోపల కూడా కామన్, కానీ కంట్రోల్ చేసుకొని ఉండాలంటే కొంచెం కష్టమే. మనం ఎట్లుండాలో అట్లుండాలి, బయట ఎట్లుండాలో లోపల ఎట్లుండాలి అనేసి అనుకున్నప్పుడు ఐ గెస్ అట్లాంటి వర్డ్స్ వచ్చేసినప్పుడు కూడా కొంచెం ఛాన్స్ ఇవ్వాలి. నాకు తెలిసి వర్డ్స్కి మాటలకి రెడ్ కార్డ్ అవసరం లేదు, తను బిహేవ్ చేసే అగ్రెసివ్ వల్ల వేరే వాళ్ళకి ఇంజురీ అయితే దానికి ఏమైనా రెడ్ కార్డ్ ఇవ్వచ్చేమో, కానీ మాటలకు మాత్రం ఇవ్వకూడదు. మనకంట ఇంటూ కన్ఫెషన్ రూమ్ ఆల్రెడీ నేను ఈ టాపిక్ స్టార్టింగ్లోనే చెప్పేసిన. దాని తర్వాత నీ ఇంటెన్షన్ నీ మైండ్లో ఉంటుంది, కానీ ఆడపిల్ల ఇబ్బంది పడితే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్ అనేసి అన్నాడు. యష్మి నువ్వు హగ్ ఇచ్చిన డిస్కంఫర్ట్ గురించి ప్రతి ఒక్కరికి చెప్తా ఉంది హౌస్లో, ఆ సిచ్యువేషన్ని తీసుకొచ్చినావు అనేసి చెప్తున్నాడు. ఐ గెస్ సోనియా నిఖిల్ని కూడా పిలిచి చూపించుంటారేమో, మేబీ రేపటి నుంచి వీళ్ళందరూ కొంచెం సెట్ రైట్ అవుతారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత ఆదిత్య ఓమ్ని లేపి పెద్ద మనిషిగా సలహాలు ఎక్కువ అవుతావు అది తగ్గించుకో అని చెప్పేసి అన్నాడు. నిఖిల్తో వచ్చి కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ చీఫ్, నీ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో చూద్దాం అనేసి అన్నాడు. అయిపోయింది అంతే ఎపిసోడ్. సో నాగమావ ఒకటి మిస్ చేశాడు అన్నాను కదా, ఒకటి తగ్గిద్ది పుష్ప అన్నాను కదా, ఆ ఒకటి ఏమైనా అంటే నబీల్ గురించి ఒక్క మాట కూడా అనలేదు. నబీల్ ఈజ్ వెరీ డీసెంట్, వెరీ జెంటిల్, చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళు నబీల్ని వచ్చి ఇది ఎపిసోడ్లోంచి తీసేశారు, ఐ మీన్ గేమ్ ఆడుతుంటే వాళ్ళకి ఒకరిని తీసేయాలి అనేసి చెప్తే నబీల్ ఈజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నబీల్ని తీసేశారు. సో ఆ పాయింట్లో అవేమీ మాట్లాడలేదు నాగమావ, మొత్తం మిస్ చేసినాడు అనేసి అనిపించింది. సో అది కూడా రేపు ఎపిసోడ్లో కవర్ చేస్తారేమో చూద్దాం. సో ఎలిమినేషన్ ఈ వారం ఎవరు అంటే నేను అభయే అనుకుంటాను, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, అన్నీ తక్కువ ఉన్నాయి. సో రెడ్ కార్డ్ యాక్చువల్లీ అభయ్ కానీ ఈరోజు ఎలిమినేట్ అవ్వకుండా, అదే సండే కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే మేబీ అభయ్కి నిజంగానే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసి ఉంటుందేమో. బట్ అభయ్ ఆల్రెడీ ఎలిమినేట్ అవుతాడు అనేసి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ రెడ్ కార్డ్ డ్రామా చేసి వదిలేశారేమో. బట్ ఆ రెడ్ కార్డ్ కానీ ఇచ్చేసి ఉంటే బాగుండేదే అని చెప్పేసి నాకు అనిపించింది నిజంగానే. బట్ ఒక కంటెస్టెంట్ లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఒక క్యారెక్టర్గా తన ఇది స్పాయిల్ అవుతుంది అనేసి వీళ్ళు అనుకోవచ్చు. బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఐ గెస్ దే హ్యావ్ అ లైఫ్. ఏదో రెడ్ కార్డ్ బిగ్ బాస్లో రెడ్ కార్డ్ వచ్చినంత మాత్రం లైఫ్ ఆగిపోతుంది అనేసి లేదు, బట్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది అనమాట. అంత హైప్ ఇచ్చి, అంత ప్రోమోలు ఇచ్చి, అంత ఇది ఇచ్చిన తర్వాత, బిగ్ బాస్ అన్ని మాట్లాడిన తర్వాత ఐ గెస్ రెడ్ కార్డ్ వచ్చి అందరికీ ఒక లెసన్ లాగా అవుతుంది. ఈ బిగ్ బాస్లో ఉండే వాళ్ళకే కాకుండా ఫ్యూచర్ బిగ్ బాస్లో పోయే వాళ్ళకి కూడా ఒక లెసన్ లాగా ఉంటుంది అని చెప్పేది నా ఫీలింగ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టుడే. నేను రేపు ఏమి ఉండదు యాక్చువల్లీ, సండే ఫండే టాస్క్లో ఏముండదు. సో రేపు ఎలిమినేషన్ ఏం జరిగింది, ఇంకా ఏమన్నా నాకు విషయాలు లోపల జరిగినవి, ఈరోజు జరిగినవి తెలిస్తే అది నేను చెప్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోస్ తిరిగి కలుస్తాం. అందరికీ తెలిసిన యోగితురాలు సెండింగ్ ఆఫ్ అదర్స్. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ. ఈరోజు ఏం కామెంట్ పెట్టాలో చెప్పేది మర్చిపోయాను కదా, ఏం చెప్పాలబ్బా, అల్లం బెల్లం ఆల్రెడీ చెప్పా కదా, గీతు అందం ఇది ఆల్రెడీ చెప్పా కదా. ఏంద్రా ఒకటి కూడా గుర్తురా అట్లా. వరే గైస్, ఐ లవ్ యూ గీతు అని కామెంట్ పెట్టండి గైస్, అంతే. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఐ లవ్ యూ గీతు హాట్. ఓకే, బై గైస్.